తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్కాలర్‌షిప్ అండ్ కాలేజ్ స్టార్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఫస్ట్ మెయిన్‌గా ఏందంటే కొంచెం కాలేజ్ ఎవరికైతే స్టార్ట్ అయిపోయిందో వాళ్ళ కింద బ్రో మా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి సో పెట్టండి. అండ్ దాంతో పాటు కొన్ని కాలేజోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా. సో, ఎప్పటి నుండి కాలేజ్ స్టార్ట్ అయితదని జెప్పి. సో, వాళ్ళు గూడా కాలేజ్ మాకు ఇప్పటి నుండి స్టార్ట్ అయితది బ్రో అని జెప్పి, ఈ డేట్ నుండి కాలేజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారని జెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయరి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద ఏహెచ్ఎస్ కాలేజెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఏహెచ్ఎస్ ఇన్ ద సెన్స్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో, ఏవైతే అనస్థీషియా, ఓటీటీ ఇవి ఉన్నాయి గదా! ఈ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి బ్రో. మోస్ట్ ఆఫ్ ద ఏహెచ్ఎస్ కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ బీపీటీ అండ్ దాంతో పాటుగా బీఎస్సీ, ఎంఎల్టీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలేదు. ఓకేనా. కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ స్టార్ట్ కాలేదు. ఓకేనా. సో, కొన్ని కాలేజోళ్ళు ఏందంటే 16థ్ మార్చ్ నుండి స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారంట. 16థ్ మార్చ్ 2026 నుండి. మీకు సంబంధించి మీ కాలేజు బీపీటీ కాలేజా? ఎంఎల్టీ కాలేజా? లేకపోతే ఏహెచ్ఎస్ కాలేజా? మీ కాలేజు స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయితే ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? అండ్ దెన్ ఇంకోటేంది కదంటే స్టార్ట్ కాలేదు బ్రో మా కాలేజు. ఇంకా మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బ్రో మా కాలేజ్ ఇది. ఓకేనా. సో, ఈ కోర్సు మాకు ఇంక ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదని చెప్పి. ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు బ్రో మాది ఈ కాలేజు. మాకు చెప్పిర్రు ఈ టైం నుండి స్టార్ట్ చేస్తామని చెప్పి, ఈ డేట్ నుండి స్టార్ట్ చేస్తామని చెప్పి కామెంట్ చేయరి. స్టార్ట్ చేసినోళ్ళు కూడా బ్రో మా కాలేజ్ ఇది స్టార్ట్ అయిపోయిందని చెప్పి చెప్పేసేయరి. ఓకేనా. సో, ఉస్మానియా ఏదో స్టార్ట్ కాలేదు. ఓకేనా. సో, ఉస్మానియాలో కొన్ని కోర్సెస్‌కి స్టార్ట్ అయిందంట. ఇంకా కొన్ని కోర్సెస్‌కి కాలేదు. గాంధీ స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ దాని తర్వాత ఎంఎన్‌జే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంక కొన్ని కాలేజ్‌లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కేఎంసీ సైడ్ కూడా. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత నిజామాబాద్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రిమ్స్ ఆదిలాబాద్ గురించి ఐడియా లేదు నాకు. నల్గొండ గురించి ఐడియా లేదు. అండ్ దెన్ దాని తర్వాత సో, కొన్ని కాలేజ్‌లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏహెచ్ఎస్‌యి. సో, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా వేరే వాళ్ళకి హెల్ప్ అయితది. ఓకేనా. నాకు కూడా ఒక క్లారిటీ వస్తదన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఏం వీడియోలు చేయాలి అని చెప్పి. అండ్ దెన్ ప్రీవియస్ బుక్స్ వీడియో ఒకటి చేసినాం. ఆ బుక్స్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి చెక్ చేయరి. అండ్ స్కాలర్‌షిప్స్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ఒక వీడియో చేసిన. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత స్కాలర్‌షిప్ విషయానికొస్తే మనకి స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఓకేనా. స్కాలర్‌షిప్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 31 మార్చ్ 2026 దాకా టైం ఉంది బ్రో. ఓకేనా. మీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా 31 మార్చ్ 2026 కంటే ముందే కాలేజ్ అనేది స్టార్ట్ అయితది. అండ్ వన్ మోర్ థింగ్, ఏప్రిల్ 15 వరకి స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎక్స్‌టెండ్ అయితది బ్రో డేట్. ఓకేనా. సో, అంటే ఎక్స్‌టెండ్ అయితది అని చెప్తున్నా. పక్కా అయితదా అనే ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్‌గా లేదు గానీ 15 ఏప్రిల్ వరకు కూడా మనకు ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. గుర్తుపెట్టుకోరి జస్ట్. కానీ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీరు మీ స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, 15థ్ ఏప్రిల్ 2026 కంటే ముందు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ సారీ 31 మార్చ్ 2026 కంటే ముందు. ఓకేనా. సో, ఏప్రిల్ కాదు 31 మార్చ్ 2026 కంటే ముందే మీ స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయరు బ్రో. ఓకేనా. సో, ఎక్స్‌టెండ్ అయితదేమో అనే థాట్‌లో ఉండకుర్రి. ఎక్స్‌టెండ్ అయితే నేను చెప్తా. అది వేరే విషయం. ఓకేనా. 31 ఏప్రిల్ వరకు కూడా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది కావచ్చు. కానీ ఎక్స్‌టెండ్ కాని దాని గురించి మనం మాట్లాడుకోవడం వద్దు. 31 మార్చ్ 2026 కంటే ముందే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి స్కాలర్‌షిప్‌కి సంబంధించి. సో, మీ కాలేజ్ వాళ్ళని అడగండి. ఓకేనా. కాలేజ్ గురించి మాకు ఐడియా లేదు బ్రో అనుకున్నోళ్ళు ఎవరైతే ఉంటారో కాలేజ్‌కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఎప్పుడు స్టార్ట్ అయితది మన కాలేజు? మేము స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్పి అడగండి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని కాలేజీలలో ఏంది కదా అంటే వాళ్ళకి ఈ పాస్ పోర్టల్ ఉంటది మనకి. ఓకేనా. స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ పాస్ పోర్టల్ ఉంటది. ఈ పాస్ పోర్టల్ లోపలనే మనం స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. కొన్ని కాలేజెస్ ఈ పాస్ పోర్టల్ లోపల యాడ్ కాలేదు. ఓకేనా. లాస్ట్ ఇయర్ కొత్తగా యాడ్ అయిన కాలేజీలు ఉండే అన్నట్టు. లైక్ ఏ కాలేజ్ కదా అంటే ఈఎస్ఐ ఉంటది. ఈఎస్ఐ అనేది యాడ్ కాలే లాస్ట్ ఇయర్. ఇంక కొన్ని కాలేజ్‌లు కూడా యాడ్ కాలే అన్నట్టు స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, కొన్ని కాలేజ్‌లు యాడ్ కాలేదు. ఈసారి కొత్తగా యాడ్ అయిన కాలేజ్‌లు కూడా మేబీ ఈ పాస్ లోపల యాడ్ కాకపోవచ్చు. అదొకసారి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోరి. మీ కాలేజీలను అడుగుర్రి.
ఓకేనా. సో, మీరు ఏ కాలేజు, ఏ కోర్స్ అనే దాన్ని బట్టి కాలేజ్ వాళ్ళని అడగండి. సార్ ఇట్లా నేను స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. నాకు బోనాఫైడ్ కావాలని చెప్పి బోనాఫైడ్ తీసుకొని మన కాలేజ్ ఈ పాస్‌లో ఉందా? కొత్త కాలేజ్ అయితే అడగండి. ఈ పాస్‌లో ఉందా? అని చెప్పి అడగండి. అండ్ దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే 31 మార్చ్ గుర్తుంది కదా! 31 మార్చ్ కంటే ముందే అప్లికేషన్ పెట్టుకోరి. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఓటీఆర్ ఉంటది బ్రో. ఓకేనా. ఓటీఆర్ అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. ఈ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లోపల ఏందంటే ఫస్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా. అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ మన ఎస్ఎస్‌సి డీటెయిల్స్ ఉంటే సరిపోతది. అండ్ కొన్ని డీటెయిల్స్ కావాల్సొస్తది. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే తంబు పెట్టమంటదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ ఐడీ అనేది జనరేట్ అయితది. అప్లికేషన్ ఐడీ జనరేట్ అయిన తర్వాత తంబు పెట్టమంటది. తంబు పెట్టిన తర్వాతనే అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఓటీఆర్ అనేది జేసుకోవాల్సి ఉంటది ఫస్టు. అప్లికేషన్ పెట్టి తంబు పెట్టిన తర్వాతనే జస్ట్ అప్లికేషన్ ఐడీ జనరేట్ చేసుకొని తంబు పెట్టిన తర్వాతనే అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ బీసీ వాళ్ళకి అట్లుండది. ఓకేనా. బీసీ వాళ్ళకి అట్లుండదన్నట్టు. బీసీ వాళ్ళకేందంటే డైరెక్ట్ అప్లికేషన్ అంతా అయిపోతది. లాస్ట్‌కి 2 నెలలకో, 3 నెలలకో తంబు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. బీసీ వాళ్ళది వేరుంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళది వేరుంటది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తంబు పెట్టాల్సి ఉంటదన్నట్టు మీ సేవకెళ్ళి. ఓకేనా. మీ సేవకే ఎళ్ళాల్సుంటది. మీ సేవకెళ్ళి మన అప్లికేషన్ ఐడీ అనేది ఒకటుంటది. ఆ ఐడీ చెప్తే వాళ్ళు తంబు పెట్టమంటారు. తంబు పెట్టిన తర్వాతనే ఇంకొక ఫర్దర్ అప్లికేషన్ గానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి గానీ ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి డేట్‌ని గుర్తుపెట్టుకోరి 31 మార్చ్ 2026 అండ్ ఈ డేట్‌ని గుర్తుపెట్టుకున్న తర్వాత సో, మనకి ఓటీఆర్ ఉంటది. మీ కేటగిరీని బట్టి మీకు ఓటీఆర్ ఉంటదని జెప్పి, మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలని జెప్పి, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని జెప్పి, మీకు బోనాఫైడ్ కావాలని జెప్పి అన్నీ గూడా ఒక లైక్ ఒక కన్‌క్లూజన్‌కి రారి ఫస్టు. ఓకేనా. సో, మీ క్యాస్ట్‌ని బట్టి ఓకేనా. అండ్ దాని తర్వాత మీ ఇన్‌కమ్‌ని బట్టి అండ్ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్‌ని బట్టి, ఇవన్నిటిని బట్టి ఏందంటే తొందరగా అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. మీ కాలేజ్‌ని బట్టి గవర్నమెంట్ కాలేజ్ అయిందనుకో మీకు స్టడీ సర్టిఫికేట్ రావడానికి టైం పడతదన్నట్టు. ఓకేనా. కాబట్టి 31 మార్చ్ 2026ని గుర్తుపెట్టుకొని అన్నిటిని ముందే కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. 21 వరకి లైక్ 25థ్ వరకి మీ ఈ ఓటీఆర్‌లు గానీ, బ్యాంకులు గానీ, క్యాష్‌లు గానీ, ఇన్‌కమ్‌లు గానీ, బోనాఫైడ్‌లు గానీ అన్నీ రెడీగా పెట్టుకొని అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం వీటి గురించి. అండ్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు అప్లై స్కాలర్‌షిప్ సో, నాకు మెసేజ్ పెట్టుర్రి ఇన్‌స్టాగ్రామ్ లోపల విత్ మినిమల్ చార్జెస్ మనం అప్లికేషన్ అనేది పెడదాం. నేను మీకు డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్‌కి సంబంధించి గైడ్ చేస్తాను నేను. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.